జిల్లాలో రాజకీయాలు సరాగంగా మారుతున్నాయి. ఎన్నికల వేడి ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తం మొత్తంగా కూడా త్రిముఖ పోరుంది. మరోపక్క జనసేన పార్టీ ఇప్పటికే జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారని చెప్తున్నారు. నాయకులు ఎవరైతే ఇప్పటివరకు కష్టపడి పనిచేశారో వారి సూచనల మేరకే అభ్యర్థులను కేటాయించడం జరుగుతుంది. అభ్యర్థులు డబ్బున్నారా లేకపోతే కుల బలం ఉందా ధనబలం ఉందా అనే దాన్ని కూడా చూడట్లేదు. కేవలం అతను మంచివాడా, అందరికీ అందుబాటులో ఉంటాడా అన్న దాని మీద మాత్రమే ఎక్కువగా ఈ చర్చలు జరుగుతున్నాయని కూడా జనసేన అభిమానులు కానీ నాయకులు గారు చెప్తున్నారు. అందులో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థి నవుడు వెంకటరమణ ఉత్సాహంగా తిరుగుతున్నారు. అందరినీ ఓట్లు ఆయన అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ గెలుపు మీద ఏమేంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు సీట్ ఇవ్వడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తున్నారు. కుల మతాలకి అతీతంగా ఈ కులాలను అనేది రూపుమాపి అంతా ఒకే కులాన్ని తీసుకొచ్చి సమానత్వం చేయాలి అనే దాంతో ఆయన పట్టుదలతో ఉన్నారు. దాంతో పవన్ కళ్యాణ్ గారి బాటలో మనం వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘంలో గౌరవ అధ్యక్షుడిగా ఎన్నో 18 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే గతంలో 1 ఇయర్ బ్యాక్ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఈ రాష్ట్రానికి అన్ని కుల పెద్దలు అన్ని సంఘాలు కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఈ 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీల కోసం ఎన్నో సేవలు చేస్తున్నాం. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసున్న వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతారని ఇవాళ యావత్తు బీసీలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. దానికి గల కారణం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే మేము బీసీలకి బీసీ పార్టీలు మాకు వెన్నుముక అని అధికారంలో ఉన్న పార్టీ చెప్పుకుంటారు. బీసీలే మా పార్టీ, బీసీలు వెన్నుముక మా పార్టీ అని చెప్తారు. కేవలం బీసీలకి స్టేజీలు ఎక్కి బీసీ గర్జనలను పెట్టి మోసపూరితమైన గర్జనలు పెడుతున్నారు. బాధగా ఉంది. మేము బీసీ గర్జనలు పెట్టేవారు కృష్ణయ్య గారితో మేము అందరూ కలిసి స్వచ్ఛమైన బీసీ కుటుంబాలతో మేము గర్జనలు పెట్టుకొని జైహో బీసీలను పెట్టుకుంటే పొలిటికల్ పార్టీలు ఇప్పుడు బీసీ గర్జన పొలిటికల్ పార్టీలే పెట్టేసి దాంట్లో బీసీలు అనేవాళ్ళు తక్కువ ఉంటే 20%, 80% పార్టీకి కేటర్ని పెట్టుకొని మేము బీసీ గడ్డలు పెట్టి వీళ్ళందరూ బీసీలు మా కూడా ఉన్నారని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితులు వచ్చినాయి. ఈ పార్టీలు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ చాలా సిగ్గుచేటు. బీసీలు గమనిస్తున్నారు. సీట్లు ఇవ్వడం మానేసి రాజ్యాధికారానికి బీసీలను అసెంబ్లీకి పంపించడం మానేసి మీరు ఎంతసేపు బిస్కెట్లు వేయడానికి నిరుద్యోగ భృతి కింద 2000 ఇస్తాము అని ఏదో బిస్కెట్లు వేసి శాశ్వత పరిష్కారం యువతకు మానేసి బిస్కెట్ల కింద 2000 ఇస్తానంటే ఇంక శాశ్వతంగా ఖాళీగా కూర్చోవాలి, ఇంకే ఉద్యోగాలు లేకుండా. అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారిగా వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని నమ్మి సీట్ ఇచ్చారు. ఇక్కడ జనసేన నాయకులు మీ మండలాల నుండి మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? ఏ విధంగా మీకు సహకారం అందిస్తున్నారు వాళ్ళు? జన సైన్యం అయితే చాలా అద్భుతం అండి. పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో వాళ్ళు ప్రతి గ్రామాలకు తిరుగుతూ ఎండనక వాననక వాళ్ళు సొంత డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకొని ఎవరూ ఫండింగ్ చేసేవాళ్ళు లేరు. ఇక్కడ వాళ్ళే తిరుగుతూ ఈరోజు వరకు చాలా కష్టపడి గ్రామస్థాయిలో తిరిగారు వాళ్ళంతా. అలాగే మాకు చంద్రశేఖర్ గారు వారు కూడా ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరిగింది, ప్రతి ఒక్క గడప కూడా. ఈరోజు మేము వచ్చినప్పటికే పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా నన్ను బడుగు బలహీన వర్గాల నుంచి నాకు సీట్ ఇచ్చినప్పటికీ జన సైనికులు అందరూ పెద్ద ఎత్తున స్వాగతించి మేమున్న జన సైనికులం, పవన్ అన్న గారి సైనికులం మేము ఇవాళ గెలుపుబాట మంద అని చెప్పి ఉత్సాహంగా ఈరోజు మేము గ్రామానికి తిరగడం మొదలెట్టాం. ఇవాళ ఇదే గ్రామంలో ఇవాళ జాయినింగ్స్ 100 మంది పైగా జాయినింగ్స్, ప్రతిరోజు జాయినింగ్స్ కూడా ప్రతి గ్రామంలో మేము చేసుకుంటా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం. మీరు చెప్పండి, అంటే బీసీ సంక్షేమ సంఘం నుండి మీ సహకారం ఏ విధంగా ఉండిపోతుంది? జనరల్ సీట్లో బీసీకి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన గెలిపించడానికి మీ వంతు సహకారం కానీ కృషి ఏ విధంగా ఉండిపోతుంది? వాస్తవంగా చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో 3,60,00,000 మంది మరి బీసీలు ఉన్నారని మొన్న జేహో బీసీలో మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి ఆ దామాషా ప్రకారం చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సుమారు మాకు 100 సీట్లు రావాలి. మరి రాజకీయ పార్టీలు అన్నీ కూడా అధికార తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, ఓట్లు దండుకొని మరి వాళ్ళు సీట్లలో కూర్చొని బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే 45 లక్షల మంది జనాభా ఉండగా మరి 29 లక్షల మంది బీసీలు ఉన్నారు. మేము మరి మన పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో బీసీల ముఖాముఖి కార్యక్రమం పెట్టినప్పుడు నేను స్టేజ్ మీద అడగడం జరిగింది, సార్ మేము ఇక్కడ జనాభాలో సగం ఉన్నాం, మాకు రాజకీయ రిజర్వేషన్లు సగం కల్పించండి అంటే నేను ఆ దిశగా ఆలోచన చేస్తానమ్మా అని
ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. మరి అదే మరి దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఏలూరు, ఉంగుటూరు మరి అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వడం, మరి నరసాపురం, పాలకొల్లు, ఆచంట మీద కూడా ఆయన బీసీలకు ఇస్తానని ప్రకటించడం మేము చాలా హర్షిస్తున్నాం. ఎందుకంటే బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్తేనే ఈ 139 కులాలు అభివృద్ధి చెందుతాయని ఆయన మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచడానికే జనసేన పార్టీ ఉందని ఆయన రుజువు చేస్తున్నారు. కాబట్టి మా సంపూర్ణమైనటువంటి మద్దతు బీసీ నాయకులకు ఎవరికైతే ఇస్తారో, బీసీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మేము సంపూర్ణంగా మా రాష్ట్ర కమిటీ అంతా కూడా వచ్చి ఇక్కడ మా నాయకుల్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామని తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉంది. గత 5 ఏళ్ళుగా కూడా జనసేన సైనికులంతా ఇక్కడ పనిచేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు వచ్చినప్పటి నుండి కూడా ఏదైతే కార్యక్రమాలు చేశారో జనబాటతో పాటుగా జన సంకారం కార్యక్రమాలు కూడా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోకి స్పందన వస్తుంది. జనరల్ సీట్లో కూడా బీసీ నాయకులను గౌరవిస్తున్నారు, బీసీలకి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఆ సామాజిక వర్గంతో కూడా జనసేన పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, ఉంగుటూరు నుండి. Please subscribe New Waves.